వందనాలు. నా పేరు భార్గవి. ప్రపంచ తెలుగు సమాఖ్య తరఫు నుంచి మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెనుగుదేల ఎన్న దేశమ్ము తెలుగు, తెలుగు వల్లభొండ తెలుగు కొండ, ఎల్ల నృపుల గొలువె నెరుగవే భాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ మన ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణయుగంలో చెప్పిన ఆడిముత్యాల్లాంటి మాటలతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ 3 రోజుల వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలకి, మంత్రివర్యులకి, అలాగే శ్రేయోభిలాషులు, బిజినెస్ లీడర్స్, మిత్రులు, ప్రత్యక్షంగా వీక్షిస్తున్నవారు, పరోక్షంగా చూస్తున్న వారందరికీ, ప్రత్యేకంగా మన తెలుగు వారందరికీ గట్టిగా వినిపించే విధంగా చప్పట్లతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ముందుగా తెలుగు ట్రైల్ బ్లేజర్స్ ఆఫ్ ఇన్నోవేషన్, బిల్డింగ్ ఫ్యూచర్ రెడీ ఇండస్ట్రీస్ అండ్ సొల్యూషన్ అనే ఒక అద్భుతమైన అంశం మీద మొట్టమొదటి బిజినెస్ సెమినార్ సెషన్, అలాగే ఈరోజు 2 సెషన్స్ ఉన్నాయి. అండ్ రెండవది ఫ్రమ్ విజన్ టు స్కేల్, చార్టింగ్ గ్రోత్ స్టోరీస్, స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ బిజినెస్ గ్రోత్. ఈ అంశాల మీద ఎక్స్పీరియన్స్తో, అలాగే మన తెలుగువారుగా మనమందరం ఎంతో గర్వించదగ్గే ఎక్స్పర్ట్స్ మన మధ్య ఉన్నారు. వారిని స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా మొట్టమొదటి సెమినార్ సెషన్కి మోడరేటర్గా ఒక డిస్టింగ్విష్డ్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాలి, అలాగే ఇన్వెస్టర్ మరియు మెంటర్, ఎంతోమందిని మెంటర్ చేశారు. అలాగే ఎన్నో ఎంటర్ప్రైజెస్కి ఆయన లీడర్గా నిలబడ్డారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్స్, అలాగే ఫౌండర్గా, చీఫ్ మెంటర్గా మహాలక్ష్మి గ్రూప్కి వ్యవహరిస్తున్నారు. శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ మొట్టమొదటి సెషన్కి మోడరేటర్గా వ్యవహరించబోతున్నారు. ఫౌండర్ అండ్ చీఫ్ మెంటర్ మహాలక్ష్మి గ్రూప్. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వార్మ్ వెల్కమ్ సార్. అలాగే ఈ ప్యానెల్ సెషన్లో మనతో పాటు పాల్గొనున్నారు తెలుగువారిగా మనమంతా గర్వించదగ్గ పద్మభూషణులు. వైరస్ రాగానే, కోవిడ్ రాగానే అందరికీ దేవుడు ప్రసాదించిన వ్యక్తిగా అందరూ భావించారు. డాక్టర్ కృష్ణ ఎల్లా గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ ఆఫ్ భారత్ బయోటెక్, సైంటిస్ట్గాను ఎంటర్ప్రెన్యూర్గా భారతదేశం గర్వించదగ్గ భారత్ బయోటెక్ సంస్థకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మన ప్యానలిస్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ కృష్ణ ఎల్లా గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే మిస్టర్ జీవి ప్రసాద్ గారు, కోర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. ఫార్మా ఇండస్ట్రీలో దిగ్గజం అని చెప్పుకోవాలి. దశాబ్దాల ఎక్స్పీరియన్స్తో, లీడర్షిప్తో ఆయన సాంకేతికంగా డ్రగ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఒక ట్రస్టెడ్ బ్రాండ్గా డాక్టర్ రెడ్డీస్ని నిలిపారు ప్రపంచవ్యాప్తంగా. ఆయనకి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ జీవి ప్రసాద్ గారు, స్వాగతం సుస్వాగతం. అలాగే ఐ టేక్ ద ప్లెజర్ టు ఇన్వైట్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ చైర్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ప్రఖ్యాత ఆప్థమాలజిస్ట్గా, అకాడమిషియన్గా, సోషల్ ఎంటర్ప్రెన్యూర్గా అమోఘమైన ఎక్స్పీరియన్స్, ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు గారికి సవినంగా స్వాగతం పలుకుతున్నాం. I also take the pleasure to invite Mrs. Uma Chigurupati garu, Executive Director, Granules India Limited, Business Leader ga, Innovator ga, Pharma రంగాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లారు. Granules India ఒక ముఖ్యమైన పాత్ర మన భారతదేశంలో పేరు సంపాదించుకుంది అంటే దీని వెనుక కృషి ఎంతగానో ఉంది. అలాగే ఉమా చిగురుపాటి గారు గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా అందుకున్నారు. She's a marathoner. Welcome, madam. I also take the pleasure to invite Mr. Pavan Kumar Chandanagaru, co-founder and CEO Skyroot Aerospace. Aerospace-లోనే సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి స్కైరూట్ ఏరోస్పేస్ని ఒక మొట్టమొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీగా డెవలప్ చేశారు.
పవన్ కుమార్ గారు, స్వాగతం సుస్వాగతం. I also welcome Ms. Sundari Patibandla, founder and CEO iSprout. ఒక డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు సంపాదించుకున్నారు మిసెస్ సుందరి. అలాగే iSproutకి ఫౌండర్గా వ్యవహరిస్తూ కోవర్కింగ్ మరియు ఆఫీస్ మేనేజ్మెంటే కాకుండా ఒక విజన్ తోటి iSproutని ముందుకు తీసుకువెళ్తున్నారు. సో మన తెలుగువారు వేదికను అలంకరించారు. వివిధ బిజినెస్ రంగాల్లో ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎంతో విజయాన్ని సాధించిన వీరు మనందరికీ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్. అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అలాగే ఓవర్ టు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి. చాలామంది తెలుగు మహాసభల్లో బిజినెస్ వాళ్ళు ఎందుకు అని కూడా అడిగిన రోజులు ఉన్నాయి. అయితే 2002లో సింగపూర్లో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ మీటింగ్ అయినప్పుడు అప్పుడు కూడా చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన అడ్వైజ్ ఇచ్చారు, మీరు తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే డబ్బు కావాలి. మనం గుజరాతీస్ని చూసాం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక టెంపుల్ కట్టుకుంటారు, ఒక స్కూల్ పెట్టుకుంటారు. ఈవెన్ ఆఫ్రికాలోనూ అంతే, యుఎస్లోనూ అంతే, యూరప్లోనూ అంతే, ఈవెన్ మిడిల్ ఈస్ట్లో కూడా వాళ్ళ సొంత టెంపుల్, వాళ్ళ సొంత స్కూల్స్ పెట్టుకుంటారు, స్వామినారాయణ స్కూల్స్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళకి ఎందుకు చేయగలుగుతున్నారంటే అది వాళ్ళ కల్చర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారంటే బికాస్ దే హ్యావ్ ద మనీ. సో we were very particular, WTF executive committee under the chairmanship of Indira Dutt garu. We thought that we should invite some of the very inspiring luminaires in business, all coming from the Telugu community. So that's the reason we are all here. And as you can see, the array of entrepreneurs that are sitting here. So the format will be that each one of them will speak. Then if you have any questions, we'll give you about maximum 5 to 10 minutes. So you can ask the questions to them directly. So I'll proceed with this. We have an hour or so. After that, CM Garu will come and inaugurate the 3-day conference. And after that, we have one more excellent panel after this. So I would request all of you to take advantage of such luminaires, such illustrious, such hardworking, such accomplished Telugu people on the stage today and in your midst. So it's not only here, offline also you can discuss with them. Thank you very much. So Krishna Ella, you are a Padma Bhushan. You are the executive chairman of Bharat Biotech. You are the architect, scientist of Covaxin. But the background is that you are coming from a middle class family. And I remember you were telling me, మీ అమ్మగారు, అరే ఒక 6 అడుగులు భూమి ఉంటే చాలరా మనం చనిపోయినప్పుడు పాతి పెట్టుకోవడానికి అని అన్నారు. అంటే మీరు అంత పొడుగు కాదు, కానీ ఆమె కొంచెం సేఫ్గా చిన్నపిల్లడు కదా అప్పుడు 6 అడుగులు అవుతారేమో అనుకుని 6 అడుగులు భూమి అన్నారు. అస్సలు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ. వాట్ మోటివేటెడ్ యూ to take up the risk of getting into business, that too in India, and that too in a field that is not known to Indians that much in those days, vaccines? Telugulo try cheyandi. నేను ఒరిజినల్గా తమిళనాడు అండి. అది మా అమ్మ ఒకటి చెప్పింది నేను యూఎస్లో ఉన్నప్పుడు, నాన్న నీకు జానెడ్ కడుపు ఉందిరా, నువ్వు ఎంత డబ్బు ఎంత డాలర్స్ సంపాదిస్తున్నాడా ఆ జానెడ్ కడుపు కన్నా ఎక్కువ తినలేవురా అనేది. జానెడ్ కడుపు కన్నా ఎక్కువ తినలేవురా, నువ్వు ఈ దేశానికి వచ్చాయి, నువ్వేం కావాలో చేసుకో, నా దగ్గర పంట పండిస్తున్నాను, నీ జానెడ్ కడుపుకి నేను అన్నం పెడతానురా, నువ్వేం కావాలో చేసుకో అని ఆ మదర్ చెప్పినప్పుడు అది రిస్క్ టేకింగ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇంత చెప్తున్నారు, మన రిస్క్ ఎందుకు తీసుకోకూడదు లైఫ్లో అని చెప్పి వచ్చింది. రిస్క్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మన హైదరాబాద్లో మనం ఇంటికి చేరేది 50% ఛాన్స్ ఓన్లీ, ఇంటికి పోయి చేరేది 50% రిస్క్ ఓన్లీ ఎవ్రీడే. అండ్ దట్ ఈస్ ద రిస్క్, అంతే. దట్స్ ఆల్. ద బిజినెస్ ఆల్సో సేమ్ థింగ్ ఇన్ ద రిస్క్. నేను వచ్చే సైంటిస్ట్ కాబట్టి నాకు సైన్స్ గురించే తెలుసు కాబట్టి ఇంకేం తెలియదు. సైన్స్లో ఏమైనా చేయాలని జరిపించి వ్యాక్సిన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అంతేకాని ఇది డబ్బు కోసం సంపాదించాలని కాదు, సైంటిస్ట్గా ఏం చేయగలుగుతాం
అని ఆలోచించి ఆ విధంగా ఆలోచించామే కానీ ఇంత కోట్లు సంపాదిస్తాం అంత సంపాదించేస్తామని ఆలోచించలేదు. అది ఇప్పుడు కూడా ఆలోచించేదంతా ఒకటి, దేశాన్ని కాపాడాలా, సైన్స్ బాగు చేయాలా, ప్రపంచం గుర్తించాలి మనల్ని అని చెప్పి ఆలోచిస్తుంటాను. అంతేకాని నా అభిప్రాయం ఏమంటే మీ కొడుకులు మీ మనవాళ్ళు ఈ ఇండియాలో ఉండాలంటే దానికి ఏం చేయాలా, కంట్రీ ఆ ఈకో సిస్టమ్ని ఎట్లా క్రియేట్ చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు గవర్నమెంట్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లోనూ అన్ని చోట్లను ఫైట్ చేస్తుంటాను. దట్ హౌ ఈకో సిస్టమ్ని మనం ఎట్లా మార్చాలా ఈ కంట్రీకి, సో దట్ మన మనమళ్ళు మన కొడుకులు బయట దేశానికి వెళ్లకుండా ఇక్కడ ఉండేదానికి అని చెప్పి చేస్తున్నాను. అంతేకాని ఇంకేం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకొకటండి, ఇక్కడ చాలా వరకు ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్. సో జీవి ప్రసాద్ గారు ఫస్ట్ జనరేషన్ కాకపోయినా వాళ్ళ నాన్నగారి బిజినెస్లో ఆయన లేరు. మీ బిజినెస్ జీవి ప్రసాద్ గారు కన్స్ట్రక్షన్ ఫ్యామిలీ బిజినెస్. వన్ ఆఫ్ ద బిజినెసెస్. ఓకే, వన్ ఆఫ్ ద బిజినెసెస్, చాలా బిజినెసెస్ ఉన్నాయి. సో but what motivated to get you to get into pharma business? And also ఆయన చాలా కాలం క్రితం, అంటే ఆయన నాకు పరిచయం లేని రోజుల్లో నేను ఒక సిఐఐ మీటింగ్ అటెండ్ అయితే ఈయన క్రెడిల్ టు క్రెడిల్ అనే కాన్సెప్టు చెప్తా ఉన్నాడు స్పీచ్లో. సో క్రెడిల్ టు క్రెడిల్ అంటే ఇవాళ మనకు అర్థమవుతుంది ఎన్వైర్మెంటల్గా మనం ఎంత మన ప్లానెట్ ఎర్త్ని స్పాయిల్ చేస్తున్నామంటే. ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అంటున్నాం కదా, అది ఆ రోజుల్లో 15-20 ఏళ్ల క్రితమే ఆయన చెప్పాడు క్రెడిల్ టు క్రెడిల్ మనం ఫాలో అవ్వాలని. అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, హీఈస్ ది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ రెడ్డి ల్యాబ్స్, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ESG company, ESG follow a company, sustainability follow a company. He's a ardent environmentalist and also a wildlife photographer, amateur wildlife photographer. So GV, what motivated you to leave your family business and get into pharma business? Firstly, I grew up in a... My Telugu has a very strong Nellore accent. You'll all laugh if I speak Telugu. నెల్లూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చూడు ఎంతమంది ఉన్నారు, నీకు సపోర్ట్ ఉంటారు. నేను ఇంట్లో ఫ్యామిలీ బిజినెస్లో పెరిగినాను, బట్ దేర్ వాజ్ ఆల్వేస్ టాక్ అబౌట్ బిజినెస్ ఇన్ ద హౌస్. My father was a businessman. He started many businesses, but his main business, like you said, was construction, and then later on hotels. Actually, I am a chemical engineer. I did chemical engineering because my father had a detergent business. Oh. By the time I finished he said, do chemical engineering so that you can come and join the detergent business. By the time I finished my chemical engineering, he sold the detergent business to Shaw Wallace. So I came back with a chemical engineering degree, but really no business to start. I started a pharmaceutical business on my own and ran it for about 3 years. No, it is called Benzex Laboratories. It didn't scale up. It had some challenges. So Dr. Reddy's acquired that business. And I went back to my construction business. And sometime later, Dr. Reddy asked me to join him. That happened in 1990. That time, the whole group was about 100 crores or so. So he gave me a lot of freedom, a lot of empowerment, and never bothered about mistakes I made. So with that motivation, I built Dr. Reddy's for originally Cheminar, then Dr. Reddy's. We brought it together, we listed it in Europe, New York Stock Exchange. And overall, it's a fascinating journey. Today, we are among the largest pharmaceutical companies in India, among the top 10 in generic companies in the US, and many such achievements. But I think more than anything, I feel very proud that we built an ecosystem for pharmaceutical industry in Hyderabad. Many of my colleagues, alumni, have gone on to build their own businesses, lead other companies, and you'll find at least 25 CEOs of companies around the world who have come from our organization. That gives me a lot of satisfaction. సో ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత? 30,000 crores. సో విన్నారు కదా,
ప్రసాద్ గారు రెడ్డి ల్యాబ్స్లో జాయిన్ అయినప్పుడు 100 crores 100 కోట్ల టర్నోవరు, ఇప్పుడు 30,000 కోట్ల టర్నోవర్. సో ఆయన కూడా ఫస్ట్ జనరేషన్ కింద చేసేసుకుందాం.